అగ్ని అగ్ని పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా. దేవునికి స్తోత్రములు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక హృదయాలని దర్శించి వారిని ఆదరిస్తున్నటువంటి విధానాలను బట్టి, వారు తెలియచేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ఈ యొక్క దినాలలో మరి మనము ఉపవాసమును గూర్చినటువంటి మాటలు మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా మీరు మా హృదయాలతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో ప్రభువా, ఈ యొక్క లెంట్ డేస్ జరుపుకుంటున్నటువంటి మా యొక్క జీవితాలలో పరిశుద్ధాత్ముడా, మీరు మాతో గత వారంలో సిలువను గురించిన ఉద్దేశాలు పౌలు గారు తెలియపరిచిన మాటలు మీరు మాట్లాడి ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క దినమున పరిశుద్ధాత్ముడా నాయన, మరి ఉపవాసములను గురించిన మాటలు మా హృదయాలతో మీరు మాట్లాడబోచుండగా మమ్మల్ని వినగల చెవులు, గ్రహింపగల మనసు, తద్వారా జీవింపచేసే హృదయాలు మాకు కలగచేయమని, సమస్త అంధకార శక్తులను బంధిస్తూ నీ సంధి కాంతి వెలుగులో ఇక కార్యక్రమం మీ నామం మహిమార్థంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నటువంటి అంశము ఉపవాసము. హల్లెలూయా. ఈ యొక్క దినములలో దేవుని యొక్క బిడ్డలముగా మనమందరము కూడా లెంట్ డేస్ జరుపుకుంటూ మరి ఉన్నాం. గత శనివారము దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. సిలువను గురించినటువంటి మాటలు, సిలువను గురించినటువంటి ఒక 5 ఉద్దేశాలు మరి పౌలు గారు చెప్పడం మనం విన్నాం. ఈ దినమున ప్రత్యేకముగా మరి ఆ 5 అనుభవాలు, మొట్టమొదటిగా సిలువను ప్రేమించాలి అని, సిలువను ప్రకటించాలి అని, సిలువను మరి సహించాలి అని, సిలువ మోయాలని, సిలువ వేయబడాలని 5 పద్ధతులు, 5 విధానాలు పౌలు గారు చెప్పడం మనం విన్నాం. ఈ యొక్క 5 అనుభవాలు, సిలువ అనుభవాలు ఈ యొక్క దినాలలో మన వ్యక్తిగత జీవితంలో మనము కలిగి నడవాలి అంటే ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితంలో ఉపవాసము ప్రార్థనలు అనేవి చాలా అవసరముగా ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఈ దినమున ఉపవాసమును గురించినటువంటి కొద్ది మాటలు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనము గమనించినట్లయితే ఉప అనగా దగ్గర, వాసము అనగా నివాసము. దగ్గర నివాసము, ఎవరి దగ్గర నివాసము అనేది గమనిస్తే దేవుని దగ్గర నివాసము చేసి దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఉపవసించి మన వ్యాపారాలలో, మన ఉద్యోగాలలో ఉండుట అనేటువంటిది సరైనటువంటి విధానము కాదు అని లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ యొక్క దినములలో దేవుని దగ్గర మనము నివాసము ఉండి ఉపవసించి దేవుని యొక్క సన్నిధానములో మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. అనగా మనము సరిచేయబడాలి, మనము ఒప్పుకోవాలి, మనము కడుగుకోవాలి దేవుని యొక్క సన్నిధానములో మొట్టమొదటిగా. హల్లెలూయా. గమనించినట్లయితే ఇక్కడ
సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో మనం గమనిస్తే, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టబడిన వాడు కనికరము పొందును అని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాసపు దినములలో మన యొక్క వ్యక్తిగత జీవితము ఈ అనుభవములో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అదే విధముగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఎవని మనస్సు నా మీద ఆనుకోనునో వానిని నేను పూర్ణ శాంతి గలివానిగా చేస్తాను అనేటువంటి మాటలు ఇక్కడ మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క దినములలో మనము మన యొక్క మనసు దేవుని మీద ఆనుకుని మనం ఉన్నట్లయితే మనము పూర్ణ శాంతి కలిగిన వాడిగా ఉంటాం. హల్లెలూయా. అంతేకాని యెషయా గ్రంథములో మనం ఒకసారి జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే 58వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూచినట్లయితే చాలా వివరముగా అక్కడ దేవుని యొక్క వాక్యము మనకు ఉపవాసమును గురించి చూస్తాం. మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఉపవాసము ఉన్నప్పుడు మరి మా ప్రాణాలు ఆయాసపరుచుకున్నప్పుడు నువ్వెందుకు చూడవు, నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ మనము లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారాలు చేస్తారు, పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు, మీరు కలహపడుతూ ఉంటారు, మీరు వివాదాలు చేస్తూ ఉంటారు, అన్యాయంగా గుద్దులాడుతూ ఉంటారు. ఇటువంటిదేనా ఉపవాసము? ఇటు ఉపవాసము నాకు అనుకూలమా అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క దినములలో దేవుని యొక్క సన్నిధానములో ఉపవసించినటువంటి నీవు ఎలా ఉన్నావు? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనము గుద్దులాడుతూ కలహమాడుతూ వ్యాపారాలు చేసుకుంటూ మనము ఉపవాసం ఉన్నామా? మనము సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము మన హృదయాలతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. ఎలాంటి ఉపవాసం ఉండాలో ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 6వ వచనంలో చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుయు నేను నేర్చుకునేటువంటి ఉపవాసము కదా. హల్లెలూయా. చూడండి, దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు బహు జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఈ యొక్క దినములలో నీవు ఎట్టి పద్ధతిలో ఉపవాసము ఉంటున్నావు? ఎవరి దగ్గర నీవు నివాసము చేస్తా ఉన్నావు? దేవుని దగ్గర ఉపవాసం ఉండి దేవుని యొద్ద నివాసము చేస్తున్నావా? ఉపవాసం ఉండి లోకంలో నివాసము చేస్తున్నావా? లోకపు పద్ధతుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఉపవాసము నాకు అనుకూలమా అని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ మనము యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా మనం చదివినట్లయితే గమనించినట్లయితే దేవుడు కోరుకున్న విధానములో మనము ఉపవాసము చేసినట్లయితే 7వ వచనము నుంచి 14 వచనముల వరకు కూడా 20 బ్లెస్సింగ్స్ దాగి ఉన్నవనేది మనం ఇక్కడ మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో మనం ఉపవాసము చేస్తే, ప్రార్థిస్తే 20 బ్లెస్సింగ్స్ 7వ వచనం నుంచి 14వ వచనం వరకు దానిలో నిక్షిప్తమై ఉన్నాయి. చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనము గమనించినట్లయితే ఆది అపోస్తుల దినాలలో కూడా ఉపవాసము చేయుట అనేటువంటిది అదొక మరి ప్రాముఖ్యత కలిగినటువంటి మరి పరిస్థితులు ఆ దినంలో ఆరాధనలో ఉండేవి. ఈ దినాలలో
మనము ఆరాధనలో ఏ విధముగా పాటలు పాడుట, సాక్ష్యాలు చెప్పుట, దేవుని యొక్క వాక్యమును బోధించుట అనేటువంటి క్రమం ఏదైతే ఆరాధనలో ఉన్నదో, ఆ యొక్క దినాలలో, అపోస్తలుల దినాలలో కూడా ఇక ఉపవాసము అనేటువంటిది అది ఒక ఆరాధనలో ఒక క్రమము అని లేఖనాలు తెలియపరచబడుతున్నాయి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే మనం చాలా వివరంగా మనకు అక్కడ తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినములలో నీవు ఉపవసించినటువంటి విధానము, పద్ధతి అనేటువంటిది నువ్వు గమనించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ముఖ్యంగా నీవు ఉపవాసము ఎందుకు చేస్తా ఉన్నావు అనేటువంటిది కూడా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. లేఖనాలలో మనం గమనించినట్లయితే మరి దేవుని పని కొరకు ఉపవాసము చేసినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధత కొరకు వారు ఉపవాసము చేసినట్లుగా చూస్తాం. అక్కర్ల కొరకు మరి పొందుకోవటానికి ఉపవాసం చేసినట్లుగా చూస్తాం. దయ్యముల మీద జయము కోసం ఉపవసించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, విశ్వాసములో వృద్ధి పొందుటకు వారు ఉపవసించినట్లుగా చూస్తాం. హల్లెలూయా. కనుక ఉపవసించేటప్పుడు మనకు ఉద్దేశం అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. ఎందుకు నీవు ఉపవసిస్తున్నావు అనేటువంటిది నువ్వు మరి గమనించుకుని సిద్ధపరచుకుని నువ్వు దేవుని యొక్క సన్నిధానములో దైవికమైన పద్ధతిలో నీవు ఉపవసించినట్లయితే నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇక కూడా మనము గమనించవలసినటువంటి మరొక విషయం, ఉపవాసములు ఎన్ని దినములు ఉండాలి? హల్లెలూయా. ఒక్క పూట ఉపవాసం మొట్టమొదటిగా గమనించినట్లయితే చాలా కుటుంబాలలో మరి వారి యొక్క బిడ్డల నిమిత్తం అయితేనేమి, వారి యొక్క మరి ఆ ఔషధాల నిమిత్తము కుటుంబాలలో వ్యక్తిగతముగా మరి ఒక పూట ఉపవాసం ఉండి ఒక 2 గంటలు లేదా 3 గంటలు వారు దేవుని యొక్క సన్నిధానములో వారి యొక్క అవసరత నిమిత్తము వారు మోకరించి ప్రార్థించటము, తద్వారా జయము పొందుకోవటం అనేటువంటిది మనం గమనిస్తాం. హల్లెలూయా. కొందరు పిల్లలు ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా వారు వచ్చేంత వరకు కూడా ఉపవసించి ప్రార్థించటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కొన్ని యొక్క కుటుంబాలలో మరి సాతాను యొక్క బంధకాల నుంచి వారు మరి ఆ కట్ల నుంచి విడిపించడానికి కూడా వారు ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉంటారు. సహజంగా మంగళవారాలు, శుక్రవారాలలో కూడా రాత్రి కాలమున ఒక పూట ఉపవాసం ఉంటారు. ఎందుకు అంటే ఆ యొక్క దినాలలో మరి అన్యమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండటం ద్వారా, వాటిని ఆరాధించడం ద్వారా వాటి యొక్క ప్రభావము ఉధృతంగా ఉంటుంది. కనుక ఆ యొక్క దినములలో ఉపవాసం ఉండి వాటి మీద మరి వాటి యొక్క క్రియల మీద జయము పొందుకోవటానికి ఉపవసించి మరి ఒక పూట ఉపవాసం ఉండటం మనం చూస్తాం. హల్లెలూయా. ఇక దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఉపవాసాన్ని గురించి. హల్లెలూయా. ముఖ్యముగా దేవుని యొక్క బిడ్డలు ఏ విధానములో, ఏ పద్ధతిలో ఉపవాసము ఉండాలి అనేటువంటిది ఈ యొక్క సమయంలో మనం గమనించాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే దీని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యము లేదు. హల్లెలూయా. ఒక భయంకరమైన మాట మనం ఇక్కడ వింటా ఉన్నాం. శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల యొక్క మరి ఆ నీతి ఏమిటి? శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యము లేదు. ఉపవాసములో మరి ఈ యొక్క పరిశీలన శాస్త్రుల నీతి ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలలో మనం గమనించినట్లయితే,
వారు వారమునకు 2 మార్లు ఉపవాసము చేయట అది వారి నీతి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలముగా మనము గమనించాలి. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ యొక్క దినమున ఉపవాసము చేస్తూ గడుపుతున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం ఈ యొక్క దినములలో మాత్రమే కాదు సుమా, శాస్త్రుల నీతి కంటే మన యొక్క నీతి అధికము కాకపోతే మనకు పరలోక రాజ్యము లేదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. ఏంటి వారి నీతి? వారమునకు 2 మార్లు వారు ఉపవసిస్తారు అనేటువంటిది లేఖనాల్లో మనం చూస్తున్నాం. అనగా ఈ యొక్క దినములలో దేవుని బిడ్డలముగా ఉపవాసములో ఉంటున్నటువంటి నీవు, వారు వారమునకు 2 మార్లు ఉన్నప్పుడు నీవు కనీసము వారానికి 2.5 రోజులు ఉపవసించాలి. హల్లెలూయా. అనగా వారమునకు 2.5 రోజులు అంటే నెలకి 10 రోజులు. నెలకు నువ్వు 10 రోజులు దేవుని యొక్క సన్నిధానములో ఉపవసించి ప్రార్థించినప్పుడు మాత్రమే నీకు పరలోక రాజ్యము. హల్లెలూయా. ఇది మనము గమనించాలి. మనము ఈ యొక్క దినములలో చేయటం మంచిదే, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, శాస్త్రుల నీతి కంటే నీ నీతి మన నీతి అధికముగా ఉండాలి. ఒకసారి ప్రశ్న వేసుకుందాం. వారమునకు 2.5 దినములు మనం ఉపవసిస్తున్నామా, లేకుంటే సడన్గా ఈ యొక్క దినములలోనే ఉపవాసం ఉంటున్నామా అనేటువంటిది మనము గమనించుకుని దేవుని యొక్క వాక్యమును బట్టి మనం సరిచేసుకుని మనము వారమునకు 2.5 దినములు ఉపవాసం ఉంచినట్లయితే మనకు ఆశీర్వాదము, పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందనే లేఖనం మనకు సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కొందరు సడన్గా ఉపవాసం ఉంటాం, మనము లేఖనాల్లో చూస్తాం. మరి ఎలియాజరు విషయంలో ఆదికాండము 24వ అధ్యాయము 33వ వచనంలో తన యజమానుడు తన కుమారుడికి పెళ్లి కుమార్తెను సిద్ధము చేయటానికి పంపించినప్పుడు ఎలియాజరు అక్కడ సడన్గా ఉపవాసాన్ని ప్రకటించుకుని భోజనం చేయకుండా ఉండి ప్రార్థించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా. పేరెంట్స్ కూడా వారి బిడ్డల నిమిత్తం కూడా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు వచ్చే వరకు కూడా వారు ఉపవసించి ప్రార్థించడం మనం చూస్తాం. భర్త పని మీద వెళ్ళినప్పుడు భార్య ఇంటిలో ఉండి మరి ఉపవసించి ప్రార్థించడం చూస్తాం. కొందరి జీవితంలో కోపము మరి విపరీతమైన పరిస్థితులు వారిలో ఎదురైనప్పుడు అవి మరి తగ్గడానికి వారు ఫాస్టింగ్ ఉండి ప్రార్థించడం మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినప్పుడు వారు ఉపవసించారు. అది న్యాయాధిపతులు 20వ అధ్యాయం 28వ వచనంలో వారు ఉపవాసం యొక్క శక్తిని గమనించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక పూట ఉపవాసాన్ని గురించి ఈ యొక్క సమయంలో మనం చూసాం. రెండవదిగా మనం గమనించినట్లయితే 3 రోజులు ఉపవసించి ప్రార్థించేటువంటి విధానము మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథమును మనం గమనించినట్లయితే మరి ఎస్తేరు 3 దినములు ఉపవసించి దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించి తన వంశము మీద ఉన్నటువంటి ఆ యొక్క మరణ శాసనాన్ని మరి కొట్టివేసినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ తనకు మరి యాంటీగా ప్రవర్తించినటువంటి మరి హామాను కూడా మరి హతమైపోయినట్లుగా మనము లేఖనాలలో మనము చూస్తాం. హల్లెలూయా. శత్రువుని కైవసము చేసుకున్నట్లుగా చక్కగా ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే రాజు అంటుంటాడు అక్కడ, హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చియున్నాను. హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చియున్నాను అన్నమాట. మరి దాని అర్థము ఏమిటి అంటే, ఏ విధముగా హామాను ఇంటిని ఎస్తేరు కైవసము చేసుకున్నది అని మనం గమనిస్తే కేవలము ఉపవసించి ప్రార్థించటం మీద శత్రువుకి సాతానుకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ హామాను మీద జయము పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలము ఈ యొక్క అనాథగా ఉన్నటువంటి సిద్ధపాటు కలిగినటువంటి మెరిసిపోతున్నటువంటి నక్షత్రము కలిగినటువంటి అర్థము కలిగినటువంటి యూదాజాతికి చెందినటువంటి ఈ యొక్క యవన స్త్రీ దేవుని యొక్క సన్నిధానములో
ఉపవసించి ప్రార్థించుట ద్వారా 3 దినములు శత్రువు మీద జయము పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. శత్రువుని కైవసము చేసుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ యొక్క దినములలో వ్యక్తిగతముగా నీ యొక్క పరిస్థితులు ఏవి నిన్ను దుఃఖపెడుతున్నాయి, ఏ పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నాయి, వాటి నుంచి నువ్వు జయము పొందుకోవాలి అంటే ఎస్తేరు ఏ విధముగా శత్రువుని కైవసం చేసుకున్నదో 3 దినములు పోషించి ప్రార్థన చేసి అట్టి పద్ధతిలో నువ్వు నడిచినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. కనుక ఈ యొక్క దినములో నువ్వు గమనించవలసినటువంటిది ఉపవాసము అనగా ఏమి, ఉపవాసము యొక్క పద్ధతులు నువ్వు తెలుసుకోవాలి. కనుక ఈ యొక్క సమయములో నీవు ఉపవసించినటువంటి నీవు దేవుని యొక్క సన్నిధానములో గడుపుతూ ఉన్నావా, లేదా దేవునితో నివాసము గడుపుతున్నావా, లేకపోతే మిగతా పనుల్లో ఉంటూ నీ వ్యాపారాలు చూసుకుంటూ, నీ చదువులు చదువుకుంటూ, నీ ఉద్యోగాలు వెళ్తూ, పనివారి చేత బాధ పెడుతూ, గుద్దులాడుతూ, కొట్లాడుతూ, కేకలు వేస్తూ నీ ఉపవసించటం అనేటువంటిది అది దేవుని యొక్క చిత్తము కాదు అని చక్కగా వివరముగా యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇక సమయంలో 3వదిగా 7 రోజులు ఉపవాసాన్ని మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో చాలా చక్కగా మనం చూస్తాం. ఇక్కడ దావీదు 7 దినములు మరి ఆ ఒక్క ఉరియా భార్యకు పుట్టినటువంటి కుమారుడి విషయంలో తనకు వచ్చినటువంటి రోగమును బట్టి దేవుని యొక్క సన్నిధానములో ఉపవసించి ప్రార్థించటం మనం చూస్తాం. నిజంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి అది దేవునికి ఇష్టము లేనందున నిజముగా కుమారుడు చనిపోవటం అనేది మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము ఉపవాసము. 7 దినములు ఏమీ కూడా తీసుకోకుండా దావీదు మరి దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధానములో నీవు ఉపవసించి ప్రార్థించినప్పుడు మరి క్రమమైన రీతిలో నువ్వు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నీవు హృదయంలో పాపాన్ని లక్ష్యం పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. దావీదంటాడు, నా హృదయములో పాపము లక్ష్యము చేసినడలా నా ప్రార్థన ఆలకింపకపోగును. హల్లెలూయా. మన హృదయాల్లో పాపము పెట్టుకుని మన హృదయంలో పాపము సరిచేయబడకుండా, కడుగుకొనకుండా, ఒప్పుకొనకుండా మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వినపడదని అక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇక సందర్భంలో కూడా దావీదు తన హృదయములో పాపము ఉంచుకుని నిజముగా అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలే. అక్కడ విపత్తుకరమైన పరిస్థితులు ఎదురైనట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. ఇక లెంట్ డేస్ దినాలలో మనమందరము కూడా ఉపవసించి దేవుని యొక్క సన్నిధానములో మనమందరము కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. మంచిదే. కానీ నువ్వు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన దేవుని యొక్క వాక్యమును అనుసరించి అనుగుణముగా ఉన్నదా లేదా అనేటువంటిది ఈ సమయంలో నువ్వు గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ పద్ధతిని మనం గమనించినట్లయితే 14 రోజులు ఉపవసించి ప్రార్థించడం. ఓడలో ప్రయాణం అవుతున్నప్పుడు మరి సడన్ గా మరి బలవంతపు ఉపవాసము మరి ఓడలో పౌలు గారు చేసినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క పౌలు గారు 14 దినములు ఆ ఓడలో ఉపవసించి ప్రార్థించుట ద్వారా పరలోకము నుంచి దేవుని యొక్క దూత అక్కడ మరి రప్పించబడినట్లుగా మనం చూస్తున్న అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 24వ వచనము, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 33-34 వచనంలో మనం చూస్తాం. ఇక్కడ పౌలు గారు 14 దినములు ఉపవసించి ప్రార్థించుట ద్వారా 276 మంది మరి రక్షించబడినట్లుగా, వారు కాపాడబడినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినములలో ఉపవాసములో ఉన్నటువంటి యథార్థమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఉపవాసము నువ్వు చేసినట్లయితే మన వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాలు తీసుకుని వస్తుంది.
హల్లెలూయా. మరి 5వ పద్ధతి మనం చూసినట్లయితే 21 దినములు ఉపవాసము. మనము గమనించినట్లయితే మరి యుద్ధమును గురించి దానియేలు గ్రంథములో 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా 21 దినములు ఆసక్తితో దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేయటము మరి మనం అక్కడ చూస్తాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఆసక్తిగా ఉంటే నీవు మరి నీ మాట దేవుడు ఆలకించి నీకు జవాబు దయచేస్తాడు. హల్లెలూయా. కనుక 6వదిగా మనము గమనించినట్లయితే ఇక్కడ 40 దినములు ఫాస్టింగ్ చేసిన మన అనుభవాన్ని మనం గమనిద్దాం. మోషే 40 దినములు 2 సార్లు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే 40 దినములు కొండ మీదకి వెళ్లి ప్రార్థన చేసి కిందకు దిగుతున్నప్పుడు, దేవునికి ఆజ్ఞలు తీసుకుని వస్తున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించి నిజముగా ఇశ్రాయేలీ ప్రజలు తనను చూచుటకు వెరచిరి అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినములు ఉపవసించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. మరి ఏలియా భక్తుడు కూడా 1వ రాజులు 19వ అధ్యాయం 8వ వచనం కూడా ఉపవసించి 40 దినములు మరి ప్రార్థించినట్లుగా 40 దినములు ప్రార్థించి బలము పొందుకొని మరి శక్తికి మించినటువంటి ప్రయాణం చేసినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ యొక్క దినములలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పూట మరి ఉపవాసము, 3 దినముల ఉపవాసము, 7 దినముల ఉపవాసము, 14 దినముల ఉపవాసము, 21 దినముల ఉపవాసము, 40 దినముల ఉపవాసము ఎవరెవరు ఏ విధంగా చేశారో, వారు ఎవరెవరు ఏ విధముగా జయము పొందుకున్నారో మనం చూస్తా ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో నువ్వు చేసే ప్రార్థన యెషయా 58 ప్రకారము నీవు ఉన్నట్లయితే 20 బ్లెస్సింగ్స్, యెషయా గ్రంథము 58 అధ్యాయము 7 వచనము నుంచి 14 వచనముకు 20 బ్లెస్సింగ్స్ దానిలో దాగి ఉన్నాయి. హల్లెలూయా. నిజముగా దేవుని యొద్ద నివాసము చేసి పోషించి ప్రార్థించినప్పుడు అద్భుతకరమైనటువంటి ఆశీర్వాదాలు మన వ్యక్తిగత జీవితంలో పొందుకోవడమే కాకుండా మన యొక్క వ్యక్తిగత జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు నీ హృదయంలో ముద్రించుకుని సరైనటువంటి పద్ధతిలో వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇక సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఉపవాసము అనగా నాయనా మీ యొద్ద నివాసము, మీ యొద్ద నాయనా నివాసము చేసి మమ్మల్ని మేము సరిచేసుకుని కడుగుకొని ప్రభువా మా యొక్క అవసరతలు ఉద్దేశాలు నా ప్రభ నీకు తెలియపరిచి ప్రార్థించినప్పుడు ప్రభువా మీకు ఇష్టమైన పద్ధతులు ఉపవాసం చేసినప్పుడు నా ప్రభ మేము జయం పొందుకుంటామని మీరు చెప్పిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అనేక పద్ధతులు మేము చూస్తున్నాం కనుక ప్రభా ఈ మాటలు మా హృదయాలు నిలిచి ఫలింపచేయండి. పరిశుద్ధాత్మని ఈ మాటలు వింటున్న బిడ్డల హృదయాలలో మీ కార్యము జరుగును కాక అని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్తమైన సాతాను ఎత్తుకొడలు యేసు నామములకు ఎంతో కాల్చి వేస్తున్నాను. ఆదరించండి, బలపరచండి. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న మాటలు బిడ్డల హృదయాలు ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దిగివచ్చుచున్నది అనుకోకుండా నేను వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న ప్రైజలాడన్నా అంటే ఆ పాస్టర్ తిరిగానే మాట్లాడుతున్నారు. అని సరే ఎవరిచ్చిరమ్మా నంబర్ అని అంటే మా చర్చి పక్కనే తమ్ముడు ఉంటాడు కదా పాస్టర్ అన్న, తమ్ముడు ఇచ్చిన. ఎవరమ్మా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరికి ఫోన్ చేసిరని పాస్టర్ గారు అన్నారు. అయ్యో నేను నిడిగొండ పాస్టర్ కాదా అని నేను, లేదమ్మా మాది ఇక్కడ నారపల్లి, చెప్పండి అమ్మా మీ పరిస్థితి ఏంది, నేను కూడా పాస్టర్నే ప్రేయర్ చేస్తా చెప్పండి అని నా పరిస్థితి చెప్పిన. చాలా భయంకరంగా ఉంటుంది నా సాక్ష్యము. నా జీవితంలో దేవుడు ప్రతి క్షణము అద్భుతమే, మరణమే, ఇక లాస్ట్ క్షణము మరణంలో నుండి నన్ను విడిపిస్తున్నాడు. మరి అనుకోకుండా ఆ రోజు ఆ ఫోన్ చేసిన, నేను అంతకుముందుకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అన్నారు కదా నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే అన్నారు నీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు డాక్టర్. అనగానే సరే అనుకుని మళ్ళీ ఉప్పల్కి వచ్చాం. ఆదిత్య హాస్పిటల్కి వస్తే ఆమె సీరియస్గా ఉంది, మేము ఇక్కడ పట్టము తీసుకోమండి ఇంకెక్కడికన్నా అని అన్నారు.
డయాలసిస్ చేయాలి, 3 రోజులు దినం తప్పితే దినం డయాలసిస్ చేసినాక నీకు స్టోన్ తీసేయాలి, ఆపరేషన్ చేసి అని చెప్పి ఇంటికి వెళ్ళాక 2-3 రోజులు ఉన్నా అస్సలు గాబరైతుంది, ప్రాణం అసలు బాగాలేదు, నరాలకు ఇంజక్షన్లు వేస్తున్నారు. ప్రభా ఎట్లా నేను అని ఫోన్ చేస్తే ఈ ఫాస్టర్ గారికి వచ్చింది ఆ నంబర్. చేయను అన్న, నాకు ఇట్లా పరిస్థితి అన్న, డయాలసిస్ చేయాలంటే ఇది అదే, నాకు అస్సలు చావాలా బ్రతకాలా ఏం అర్థమవుతలేదా అన్న అని ఫాస్టర్ గారితో చెప్పుకుంటూ నా ప్రాబ్లం అంతా చెప్తే, ఏం కాదమ్మా దేవుడు నన్ను మంచి పని చేసినావు, హాస్పిటల్ నుంచి వచ్చేసినావు, దేవుడు చేస్తాడు కార్యం, మీరు నమ్మండి అని చెప్పాను. ఇక తర్వాత 3 రోజులు ఆ ఫోన్ చేసి ఫాస్టర్ గారు ఫోన్ చేసిన తర్వాత నా 2-3 రోజులకు మళ్ళీ బాగాలేదు, ఇక కొంచెం నెమ్మది అయింది. లేస్తున్నా మా ప్రాణం వణుకుతుంది, అసలు అన్నం తినబుద్ధి అవుతలేదు, పాలు తాగబుద్ధి ఏది లేదు. ఇంకా నేను ఏం చేస్తా, ఇక ఎవరికి చేయను, ఫాస్టర్ గారికి మళ్ళీ చేస్తా అని ఫోన్ చేసిన. అంటే నా ప్రాణం అంతా గాబరైపోయింది అన్న, నేను లేవలేని పరిస్థితి, ఇంకా అయిపోయిందో ఏమో అన్న, నేను ఇన్ని రోజులు భరించినా కానీ ఇంక ఇప్పుడు నా వల్ల అయ్యట్లేదన్న. ఆ ప్రాణం వదిలేటప్పుడు ఈ విధంగానే ఒడిపెట్టి వెళ్ళిపోతుంది అన్న, నాకు అట్లా అవుతుందని చాలా బాధపడేది. అంటే ఫాస్టర్ బస్సులు ఉన్నారంట, అమ్మ నేను బస్సులు ఉన్నామ్మా, ఏం బాధపడికు, ఏమేమి దేవుడు కార్యం చేస్తాను. ఆ ఫోన్లోనే సేవ్ చేసిండు, దేవుడి దయ వల్ల వెళ్తానే నేను 1 గంట సేపటికి కోలుకున్నా, నెమ్మదైంది దేవుడి దయ వల్ల మంచిగానే. తర్వాత తిన్న అన్నము, ఉదయం కాలం యాక్టివ్గా ఉన్నా, దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నా. మళ్ళీ 2-3 రోజులకు హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్తే జనగాం, మళ్ళీ ఇక్కడికి హిమాయత్ నగర్ డయాలసిస్ అనగానే ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ 2-3 రోజులు అయినాక అక్కడికి వెళ్తే అన్నారు కదా, ఏం కాదమ్మా డయాలసిస్ వద్దేమొద్దు, అనవసరంగా ఎందుకు, నీకు అంత స్టేజ్ రాలేదు, సీరియస్ ఉన్న వాళ్ళకి చేయాలి, ఏం కాదు బాగానే ఉన్నావు కదా, ఏం కాదు అంటే, అవును డాక్టర్ నాకు దేవుడు దయవల్ల కొంచెం మంచిగానే ఉంది, నాకు డయాలసిస్ లేకుండా మందులు రాయండి అంటే, ఏం కాదు రాయకపోతే ఆపరేషన్ చేసుకో, రాయి తీసేస్తే నీకు ఏ డయాలసిస్ లేదు ఏం లేదు, నువ్వు మంచిగా ఉన్నావు యాక్టివ్గా ఏం కాదు అని అంటున్నారు. దేవుడి స్తోత్రం, డాక్టర్ నాకు ఆ రాయి పోయేటట్టు ఏం రాను. ఇవి వచ్చినాక మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ అన్న నాకు ఇట్లా డయాలసిస్ లేకుండా దేవుడు సాయం చేసాడు, ఆ స్టోన్ కూడా పోయిందని నమ్ముతున్నాను, నీ ప్రార్థనలోని నేను లేవనెత్తబడిన, నాకు చాలా సంతోషంగా ఉందన్న. నేను వెంటనే ఫోన్ చెప్పినప్పుడు పాస్టర్ గారు చాలా సంతోషపడింది. వచ్చే వారం రండి అమ్మ సాక్షి చెప్తున్నాను, నాకు కూడా ఇష్టం ఉంది రావడానికి, దేవుడు దైవం క్షేమంగా నడిపించింది. దేవుడు పొందడానికి పాస్టర్ గారి కొరకు సంఘానికి చాలా అద్భుతం నా జీవితంలో జరిగింది. సేవకుడు దైవజనం ప్రార్థన నన్ను బలపరిచింది. వడివడిగా దిగి వచ్చుచున్నది